హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ ఎడ్యుకేషన్. నేను విశేష్, మీ సైకాలజిస్ట్. పిల్లలు మన కళలకు ప్రతిరూపాలు. వాళ్ళ జీవితాలు బాగుండాలని, వాళ్ళు బాగా చదువుకొని భవిష్యత్తులో బాగా సెటిల్ కావాలని, మంచి జీవితాన్ని గడపాలని ప్రతి తల్లి తండ్రి కలలో కంటాడు. అందుకోసమే వాళ్ళకు మంచి విద్య అందించాలని, మంచి సౌకర్యాలు కల్పించాలని తమ శక్తియుక్తుల శాయశక్తుల కృషి చేస్తూ ఉంటారు. వాళ్ళకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉంటారు. అయితే ఇందులో చాలామంది ఎంతమంది సక్సెస్ అవుతున్నారు, ఎంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారు, ఎంతమంది సామాన్యులుగా మిగిలిపోతున్నారు. ఎక్కువ తీసుకుంటే మనలో ఎక్కువ మంది సామాన్యులుగానే ఉండిపోతాం. ఏ 1% సక్సెస్ అవుతారు, వాళ్ళు సమాజాన్ని మార్చే స్థితికి వెళ్తారు. ఇది ఎలా జరుగుతుంది? అందరి పిల్లలు ఒకేలా పుట్టారు, అందరి పిల్లలు దాదాపు ఒకే స్కూల్, ఒకే రకమైన స్కూల్లో చదువుకున్నారు, ఒకే ఎడ్యుకేషన్ సిస్టమ్ చదువుకున్నారు. మరి ఇంత తేడా ఎందుకు వస్తుంది అని అంటే, మనము హార్డ్వేర్ ఒకటే, అంటే అందరికీ 2 కళ్ళు, 2 చెవులు, 2 చేతులు, 2 కాళ్ళు, ఒక మెదడు ఇవే ఉంటాయి. కానీ సాఫ్ట్వేర్ తేడా అంటే మనం ఆలోచన విధానం మారుతుంది. కొందరు ప్రతిదాన్ని నెగిటివ్గా ఆలోచిస్తే కొందరు పాజిటివ్గా ఆలోచిస్తారు. కొందరు ప్రతిదాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటే కొందరు పారిపోతారు. కొందరు ప్రతిదానిలో అవకాశం చూస్తే కొందరు ప్రతిదానిలో ఫెయిల్యూర్ చూస్తారు. ఇది మన ఆలోచన విధానం. ఆలోచన విధానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచన విధానం ఏమి ఆకాశం నుంచి ఊడిపడదు. ఆలోచన విధానం అనేది మన చుట్టుపక్కల, పిల్లల చుట్టుపక్కల ఉండే వాతావరణము, ఇంట్లో వాతావరణము, స్కూల్లో వాతావరణము, సామాజిక వాతావరణము, వీటన్నిటిని చూసి పిల్లలు నేర్చుకుంటారు. నేర్చుకొని ఒక ఆలోచన విధాన్ని ఏర్పరచుకుంటారు, తమదైన ఆలోచన విధాన్ని ఏర్పరచుకుంటారు. దాని నుంచి వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ సక్సెస్సు, వాళ్ళ ఫెయిల్యూరు అన్నీ కూడా ఆ ఆలోచన విధానంపైన ఆధారపడి ఉంటాయి. మరి ఈ ఆలోచన విధానాన్ని దీన్ని ఏం చేయలేమా అంటే, ఆలోచన కూడా నేర్చుకోవచ్చు. నిజానికి ఒక గొప్ప వ్యక్తి అంటారు, మనలో చాలా తక్కువ మందికి మాత్రమే ఆలోచించడం వచ్చు, మిగతా వాళ్ళందరం కూడా ఫాలో అయిపోతూ ఉంటాం. చాలా తక్కువ మంది మాత్రమే మనం సొంతగా ఆలోచిస్తాం. అలాంటి ఆలోచనని మనం నేర్చుకోవచ్చు. ఇంకా అలాంటి ఆలోచనని ఎడ్వర్డ్ డిబోనే అతను థింకింగ్ ఈజ్ ఏ స్కిల్ ఎనీవన్ కెన్ లెర్న్ అని చెప్తారు. నేనేమంటా అంటే, థింకింగ్ ఈజ్ ఏ స్కిల్ ఎనీవన్ కెన్ లెర్న్ ఇట్. జీనియస్ థింకింగ్ ఈజ్ ఆల్సో ఏ స్కిల్. అంటే ప్రపంచ స్థితిగతులను మార్చిన, ప్రపంచం యొక్క గతిని మార్చిన అరిస్టాటిల్ తెగించి మొదలుకొని ఐన్స్టీను, ఎడిసను, కొలంబస్సు, లేకుంటే మన అబ్దుల్ కలాం గారు, మదర్ తెరిస్సా, మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా, ఇటువంటి ప్రపంచం యొక్క గతిని మార్చిన, ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసిన జీనియస్లు, మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటూ కూడా ఒక ఆలోచన విధానం ఉంది. ఆ ఆలోచన విధానం మనం అబ్జర్వ్ చేయవచ్చు, ఆలోచన మనము నేర్చుకోవచ్చు, ఆచరణలో పెట్టవచ్చు. ఎప్పుడైతే ఒక విద్యార్థి తన చిన్నతనం నుంచే ఇటువంటి గొప్ప వ్యక్తుల గురించి, ప్రపంచాన్ని మార్చే ఆలోచనల గురించి నేర్చుకుంటాడో, అప్పుడు తన ఆలోచన సరళి మారుతుంది, తన లక్ష్యాలు మారుతాయి. ఒక మామూలు సింపుల్గా చెప్పాలంటే, ఒక సాధారణ విద్యార్థి ఉన్నాడు మన హైదరాబాద్లో, ఒక ఖైరతాబాద్లో ఉండే ఒక మామూలు మధ్యతరగతి సాధారణ విద్యార్థి యొక్క లక్ష్యం ఏమై ఉంటుంది? ఒక టీచర్ కావాలి, ఒక పోలీస్ కావాలి, ఒక ఎస్ఐ కావాలి, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి, గ్రూప్ 2 ఆఫీసర్ కావాలి. అంతకంటే ఆలోచించడు. ఎందుకంటే తన చుట్టూ కొన్ని పరిధులు నిర్మించుకుంటాడు తనకు తెలియకుండా తన మనసులో. ఎందుకంటే నాకున్న ఆర్థిక స్థితిగతులకి, నాకున్న సామాజిక స్థితిగతులకి, నాకున్న నాలెడ్జ్కి ఇంతకు మించి నేను సాధించలేను అని తన చుట్టూ ఒక గోడ కట్టేసుకుంటాడు. గోడ కట్టేసుకుని తను ఆ టీచర్ దగ్గర, ఆ ఎస్ఐ దగ్గర, లేకుంటే కానిస్టేబుల్ దగ్గర ఆగిపోతాడు, లేకుంటే ఒక బడ్డీ కూడా దగ్గర, ఇంకో దగ్గర ఆగిపోతాడు. మరి ప్రపంచ గతిని మార్చిన మేధావులను తీసుకుంటే వాళ్ళు చాలామంది ఇటువంటి ఈ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. చాలా పేద స్థితి నుంచి కూడా వచ్చి చదువు లేకుండా కూడా అద్భుతాలు సృష్టించిన వ్యక్తులు ఉన్నారు. కానీ ఇదంతా కూడా ఎక్కడొస్తుంది? ఆలోచన విధానంలోనే వస్తుంది. ఎప్పుడైతే ఒక విద్యార్థికి చిన్నప్పుడు కనుక మనం ఇటువంటి గొప్ప ఆలోచన విధానాన్ని మనం నేర్పగలిగితే, వాళ్ళకి దానిలో ట్రైనింగ్ ఇవ్వగలిగితే, వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది, వాళ్ళ లక్ష్యాలు మారుతాయి, లక్ష్య నిర్దేశం మారుతుంది, ఆ లక్ష్య సాధనకుండే పద్ధతులు మారుతాయి. ఎందుకంటే వాళ్ళు దే స్టార్ట్ థింకింగ్ లైక్ ఏ జీనియస్.
దీని నుంచి పుట్టిందే జీనియస్ జిమ్. మనం జిమ్కి ఎందుకు వెళ్తాము? మన బాడీకి కావలసిన శక్తి, ఆ బాడీకి ఒక షేపు చూడడానికి అందంగా కనిపించడం కోసం మనం జిమ్కి వెళ్తాము, ఎక్సర్సైజ్ చేస్తాము. అది బాడీకి ఉత్సాహాన్ని ఇస్తుంది, మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. జీనియస్ జిమ్ అనేది మనసుకి ఉత్సాహాన్ని ఇస్తుంది, మనసుకు ఆనందాన్ని ఇస్తుంది, మనసును తీర్చిదిద్దుతుంది, మీ ఆలోచనని, మీ పిల్లల ఆలోచనలు తీర్చిదిద్దుతుంది. ఎలా తీర్చిదిద్దుతుంది? అరిస్టాటిల్ దగ్గర నుంచి, ఐన్స్టీన్ దగ్గర నుంచి, అబ్దుల్ కలాం వరకు గొప్ప గొప్ప మేధావులు ఎలా ఆలోచించారో, వాళ్ళ ఆలోచన ప్రధానం ఏంటో ఆ ఆలోచనని మీ పిల్లలకు అందిస్తుంది. అప్పుడు మీ పిల్లలు వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు నిర్దేశించుకుంటారు. వాళ్ళు కేవలం ఒక ఉద్యోగంతోనో ఒక దీంతోనో సాటిస్ఫై కారు. వాళ్ళు సమాజానికి ఏదైనా చేయాలనే దానిలో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ప్రపంచాన్ని ప్రభావితం చేసేటువంటి గొప్ప ఆలోచనలతో ముందుకు వస్తారు. ఇప్పుడు ఈరోజు పెరిగిన టెక్నాలజీలో ఈ ఆలోచన విధానం అవసరం. ఎందుకంటే ఒక తరం ముందుకు వెళ్తే మనము ఏదైనా ఒక సమాచారాన్ని మనము దాచుకోవాలంటే పుస్తకాల్లో దాచుకునేవాళ్ళం. ఆ తర్వాత ఫ్లాపీలు వచ్చాయి, ఆ తర్వాత పెన్డ్రైవ్లు వచ్చాయి. ఇప్పుడు అసలు ఏ సమాచారాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే ఇట్ ఈజ్ అవైలబుల్ ఆన్ యువర్ మొబైల్. సో అంటే జ్ఞాపక శక్తి మీద ఆధారపడిన విద్యా వ్యవస్థకి కాలం చెల్లుతుంది. అంటే రిమెంబరింగ్ అండ్ రిప్రొడక్షన్, దీనికి సంబంధించిన ఈ రెండు కూడా లోయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్. దీనికి సంబంధించిన విద్యా విధానం అనేదానికి కాలం చెల్లుతుంది. ఇది అవసరమే, కానీ దీనికి మించి మన ముందు తరం వాళ్ళు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాత్రమే ఆలోచనకు సంబంధించిన ఉద్యోగాలు ముందు పెరుగుతాయి. అంటే జ్ఞాపకం అనేది నీకు ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి నువ్వు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి? ఆ ఉన్న నాలెడ్జ్ని, ఆ ఉన్న సమాచారాన్ని ఇంకా ఎలా అప్లై చేయాలి, ఎలా అసిమ్యులేట్ చేయాలి, కొత్తది ఎలా సృష్టించాలి, దీనికి సంబంధించిన ఉద్యోగాలు భవిష్యత్తులో పెరుగుతాయి. అంటే క్రియేషన్ సంబంధించిన జాబ్స్ పెరుగుతాయి, క్రియేటివ్ జాబ్స్ పెరుగుతాయి. క్రియేషన్ అనేది హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్. సో జీనియస్ జిమ్ ఏం చేశామంటే మేము జీనియస్ జిమ్లో ఈ అరిస్టాటిల్ దగ్గర నుంచి అబ్దుల్ కలాం వరకు ఉండే గొప్ప గొప్ప మేధావుల యొక్క ఆలోచన విధానాన్ని పరిశీలించి అధ్యయనం చేసి కొంత మాడ్యూల్స్ రెడీ చేశాము. వాటిలో శిక్షణ పొందడం ద్వారా ఏ విద్యార్థి అయినా కానివ్వండి, ఏ పిల్లవాడైనా కానివ్వండి ఒక గొప్ప మేధావిలాగా ఆలోచించగలడు, ఒక గొప్ప మేధావిలాగా సమాజానికి సేవ చేయగలడు, ఒక గొప్ప మేధావిలాగా సమాజ గతిని మార్చగల ఇన్వెన్షన్స్ని వాటి వైపు వెళ్ళగలడు. అంటే వాళ్ళ లక్ష్యాలు పెరుగుతాయి, వాళ్ళ ఉద్దేశాలు పెరుగుతాయి, వాళ్ళ యొక్క విస్తృతి పెరుగుతుంది. సో కాబట్టి ఇదంతా కూడా ఎక్కడి నుంచి మొదలు కావాలంటే ఇంటి నుంచి మొదలు కావాలి. ఇంట్లో మనం పిల్లల్ని సపోర్ట్ చేసి వాళ్ళను ఆ దిశగా ఆలోచించేలా కనుక తల్లిదండ్రులు కనుక ప్రోత్సహించగలిగితే ప్రతి విద్యార్థి ఒక మేధావిగా మారగలడు. ఎవ్రీ చైల్డ్ బోర్న్ యాజ్ ఏ జీనియస్. దాన్ని వ్యవస్థ, పేరెంటింగు, స్కూలింగు దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఆ కంట్రోల్ని దాటి అడుగు ముందుకు వేస్తే ప్రతి విద్యార్థి మేధావిగా మారగలడు. మీ పిల్లలు మేధావిగా మారాలో లేదో మీరే నిర్ణయించుకోండి. మంచి డెసిషన్ తీసుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. Like and subscribe Eagle Media Works.